Ephesians 6 and verse 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. Fathers, do not provoke your children to anger. తండ్రులారా మీ పిల్లలను కోపమునకు రేపక. It's very easy to do that. Because as parents we have authority. అది చాలా సులభంగా మనం చేస్తాము, ఎందుకంటే తల్లిదండ్రులుగా మనకు అధికారం ఉంటుంది. We can lord it over our children and treat them like we love them. I know we sacrifice so much for them. But sometimes we can say things to them in such a way that we provoke them to anger. వాళ్ళ మీద మనం ప్రభువులంగా ఉంటాము. అనేక సార్లు మనం వాళ్ళని ప్రేమిస్తాము, వాళ్ళ కోసం ఎంతో త్యాగం చేస్తాము, అయినా కానీ కొన్నిసార్లు వాళ్ళ కోపం వచ్చేటట్లు మనం ప్రేరేపిస్తాం. It's a clear command. Do not provoke your children to anger. ఇక్కడ చాలా స్పష్టమైన ఆజ్ఞ ఇవ్వబడింది, మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. And when your children get angry, ask yourself whether you provoke them to that anger by the way you spoke. మీ పిల్లలు కోపడుతున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నువ్వు మాట్లాడిన విధానాన్ని బట్టి మీ పిల్లలు కోపడుతున్నారా, or by something you did. లేక నువ్వు చేసిన దాన్ని బట్టి వాళ్ళు కోపడుతున్నారా. You need to repent. నీవు మారుమనసు పొందాలి. You need to apologize to them. ఆ విధంగా చేసి ఉన్నట్లయితే నీవు వారిని క్షమించమని అడగాలి. That'll test your humility. నీ దీనత్వాన్ని అది పరీక్షిస్తుంటుంది. You'll really test your humility if you have to apologize to your children. నీ పిల్లలకు నువ్వు క్షమాపణ చెప్పగలిగినప్పుడు అది నీ దీనత్వానికి పరీక్షగా ఉంటుంది. But if you have done something contrary to the word of God, don't you think you have sinned? దేవుని యొక్క వాక్యానికి మీరు విరోధంగా ప్రవర్తించినప్పుడు మీరు పాపము చేశామని మీకు అనిపించట్లేదా? Fathers, do not provoke your children to anger. తండ్రులారా మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. What a word. The world doesn't follow it. ఇది ఎంత గొప్ప మాట కదా. ఈ లోకానుసారులు దీన్ని అనుసరించరు. But as Christians, we have to take God's word seriously. కానీ క్రైస్తవులుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి. The commands of God are not easy, like many other commands that we see in Scripture. దేవుని యొక్క ఆజ్ఞలు అంత సులభమైనవేమీ కావు, ఎందుకంటే లేఖనాల్లో అనేక ఆజ్ఞలు మనం చూస్తూ ఉంటాం. That you probably hear proclaimed only in this church, nowhere else. బహుశా ఇలాంటివి ఈ సంఘంలోనే మీరు వింటూ ఉంటారు, మరెక్కడ వినకపోవచ్చు. The others just leave it because they say that's impossible. వేరే వాళ్ళు దాన్ని విడిచిపెడతారు, ఎందుకంటే ఇది అసాధ్యమని. But we must work at it, my brothers and sisters. I've been a father. I became a father 44 years ago. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయంలో మనం అభ్యాసం చేయాలి. నేను కూడా ఒక తండ్రిగా చెప్తున్నాను. 44 సంవత్సరాల క్రితమే నేను ఒక తండ్రిగా ఉన్నాను. And I brought up 4 sons. నేను 4 కుమారులను పెంచాను. And in the early days, I'll tell you honestly, I didn't have victory over anger. I used to get angry. నేను యథార్థంగా చెప్తున్నాను, నా ప్రారంభ దినాల్లో కోపం మీద నాకు జయం లేదు, నాకెంతో కోపం వచ్చేది. But I knew it was against God's word. కానీ అది దేవుని యొక్క వాక్యానికి విరోధమని నేను తెలుసుకున్నాను. So after I disciplined my children, I'd go and lock myself up somewhere and weep before God. నేను నా పిల్లలను శిక్షించిన తర్వాత నేను ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉండేవాడిని. Say, Lord, that was wrong on my part. Please help me to overcome my anger. ప్రభువా, నా వైపు నుంచి నేను తప్పు చేశాను, నా కోపాన్ని జయించడానికి నాకు సహాయం చేయండి. I'll tell you, blessed are those who mourn. They shall be comforted and strengthened. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, ఆదరించబడుదురు. If you're still defeated by anger, the chances are you don't mourn over it. Well, then you won't get a victory in 100 years. మీరు ఇంకా కోపంలో ఓడిపోతూ ఉన్నట్లయితే బహుశా మీరు ఆ కోపం గురించి దుఃఖపడట్లేదు. అలా ఉన్నట్లయితే 100 సంవత్సరాలైనా కానీ దాని మీద మీకు జయం రాదు. It's only those who mourn who are comforted and strengthened. ఎవరైతే దుఃఖపడతారో వాళ్ళే ఓదార్చబడతారు, ఆదరించబడతారు, బలపరచబడతారు. And I can tell you, you can try for 100 years, you won't get victory over anger till you mourn. నేను చెప్తున్నాను, మీరు కోపం విషయంలో దుఃఖపడకుండా ఉన్నట్లయితే 100 సంవత్సరాలు మీరు ప్రయత్నం చేసినా కానీ మీకు జయం రాదు. You mourn because you feel you hurt God by your anger. మీరు ఎందుకు దుఃఖపడాలి అంటే మీ కోపం ద్వారా దేవుణ్ణి మీరు గాయపరిచారు. You've disobeyed God's word and you take it seriously. దేవుని యొక్క వాక్యానికి మీరు అవిధేయత చూపించారు, దాన్ని తీవ్రంగా తీసుకోలేదు. In the olden days, in Old Testament, if you sinned, you had to bring a goat. ప్రాచీన దినాల్లో మనం చూసినట్లయితే పాత నిబంధన కాలంలో వాళ్ళు పాపం చేసినప్పుడు ఒక మేకపిల్లని తీసుకొచ్చేవాళ్ళు. How much does a goat cost? మేకపిల్ల యొక్క ఖరీదెంత?
It's quite a bit of money, right? దానికి చాలా డబ్బులు అవుతాయి తెలుసా? Imagine if you had to bring a goat every time you sin, you'd be bankrupt pretty quickly. మీరు పాపం చేసిన ప్రతిసారి ఒక మేకపిల్లని తీసుకురావాలంటే మీరు దివాలా తీస్తారు. And I'll tell you one thing that'll happen when it touches our money, we'd begin to take sin seriously. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను, ఒకసారి పాపం అనేది మన డబ్బుల్ని తాకుతూ ఉన్నట్లయితే ఆ పాపాన్ని చాలా తీవ్రంగా మనం తీసుకుంటాం. Sure. But when it doesn't touch our money, why is it we are careful when you see a policeman on the road? Because of money. కానీ ఆ డబ్బుని పాపం ముట్టుకున్నట్లయితే మనం తీవ్రంగా ఉండం. ఎందుకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పోలీసుని చూసి మనం భయపడతాము అంటే డబ్బు గురించే. He can fine you. ఎందుకంటే నీకు ఫైన్ వేస్తాడు. Why is it we are not so careful about sin? Because there's no money involved. In the Old Testament, there was money involved. If you sin. ఎందుకు పాప విషయాలు మనం తేలికగా ఉంటాము అంటే ఇప్పుడు అవి మన డబ్బుతో ముడిపడలేదు. కానీ పాత నిబంధనలో అయితే అది డబ్బుతో ముడిపడి ఉంది. Fathers, don't provoke your children to anger. కాబట్టి తండ్రులారా మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. It's one of the great areas that we have to overcome. మనము జయించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. And we have to weep and cry out to God. The discipline is right, because it goes on to say after that, but you must discipline them. ఆ విధంగా మనం కోపముతో శిక్షించినప్పుడు మనము దేవుని సన్నిధికి వెళ్ళి ఏడవాలి, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. కానీ వారిని శిక్షించటం అనేది సరైనదే. ఆ తర్వాత వారిని శిక్షించమని కూడా బైబిల్ చెప్తుంది. Ephesians 6:4. ఎఫెసీ 6:4. So put those two together, and what do you get? You must discipline your children, but it must not be in anger. ఈ రెండింటిని మనం కలిపి చదివినట్లయితే మన పిల్లలు మనం శిక్షించాలి, కానీ కోపంతో కాదు. That's exactly what I strove to do for a long time. అనేక సంవత్సరాల నుండి నేను ఇదే చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. It wasn't easy. I didn't get victory in 1 year, but a day came, and the day will come in your life. ఇదంతా సులభమేమీ కాదు, కానీ ఒకానొక రోజు వచ్చింది. మీ జీవితంలో కూడా ఆ రోజు వస్తుంది. When you'll find scriptures obeyed in your life, and it'll make a difference in the life of your children. మీరు దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు అది మీ పిల్లల జీవితంలో కూడా మార్పును తీసుకొస్తుంది. Now, if you don't take it seriously, then don't expect your children to take God's word seriously either. మీరు దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రంగా తీసుకోకుండా ఉన్నట్లయితే మీ పిల్లలు కూడా దేవుని యొక్క వాక్యాన్ని తీవ్రంగా తీసుకోవాలని అనుకోవద్దు. No, that's not fair. అది న్యాయం కాదు. That you disregard God's word and expect your children to obey. Oh, how can that be? నువ్వేమో దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోవు, కానీ నీ పిల్లలు మాత్రం దేవుని యొక్క వాక్యాన్ని పట్టించుకోవాలి. అది ఎలా అవుతుంది? Children, obey your parents in the Lord. That's right. Fathers, don't provoke your children to anger. Both are in the same chapter. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి. తండ్రులారా మీ పిల్లలను కోపమునకు రేపవద్దు. రెండు కూడా అదే అధ్యాయంలో ఉన్నాయి. So, we must not be so eager to get our children to obey the Lord if we ourselves can't set an example. మన పిల్లలకు మనమే మాదిరిగా ఉండకుండా నా పిల్లలు దేవునికి విధేయత చూపించాలి అని మనం అనుకోకూడదు. I believe the great need for our children is to see an example in their fathers and mothers, that what they sing in the church and what they speak in the church is absolutely true in their life. మన పిల్లల మధ్య ఉన్న గొప్ప అవసరం ఏంటంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సంఘంలో ఏదైతే పాడుతూ ఉన్నారో, సంఘంలో ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో వాటి ప్రకారం ఇంట్లో జీవిస్తూ ఉండటం. Not that we are perfect, but that we are honest. మనం పరిపూర్ణమని కాదు, కానీ యథార్థంగా ఉన్నామా లేదా? That's what I told my boys when they left home. I said, you haven't had a perfect father. No, I'm not a perfect father. మా పిల్లలు మా ఇల్లు విడిచి వాళ్ళు వెళ్తున్నప్పుడు నేను కూడా అదే చెప్పాను. మీకేమి ఒక పరిపూర్ణమైన తండ్రి లేడు, నేనేం పరిపూర్ణంగా లేను. I'll tell you one thing. You had an honest father who never pretended to believe something he didn't believe. కానీ యథార్థవంతుడైన తండ్రిని మీరు కలిగి ఉన్నారు. నేనెప్పుడు కూడా నాలో జరగని దాన్ని, లేని దాన్ని నేను ఉన్నట్టు చూపించలేదు. Who never preached what he didn't practice, or at least tried to practice. నేను అభ్యాసం చేయని దాన్ని, లేక అభ్యాసం చేయటానికి ప్రయత్నం చేయని దాన్ని నేను ఎప్పుడు కూడా బోధించలేదు. And who was honest about his failures. తన ఓటముల పట్ల యథార్థంగా ఉన్నా. I'll tell you, it'll make a world of difference to your children if we really seek to be honest. ఆ విధంగా మనం యథార్థంగా ఉండగోరినట్లయితే నిజముగా మీ పిల్లల జీవితంలో కూడా ఎంతో మార్పును తీసుకొని వస్తుంది.